కోర్టు సీనియర్ అడ్వకేట్ అండ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ కేసు కానీ వీగిపోతే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఈ దేశాన్ని హిందూ మతంగా చేయాలి, ఈ ఆర్డినెన్స్ అన్ని రాష్ట్రాల్లో తీసుకొచ్చేసి ఈ కేసు ద్వారా అన్న లక్ష్యం అన్నది ఓడిపోద్ది. ఇప్పుడు భారతదేశంలో 60% ఆఫ్ పీపుల్ క్రిస్టియానిటీకి మీదకి టిల్ట్ అవుతున్నారు. వై? బికాజ్ ప్రపంచం మొత్తంగా మనం చూసుకున్నట్టయితే అన్ని దేశాల్లో, అన్ని క్రిస్టియన్ దేశాల్లో అసలు క్రిస్టియన్స్ అంటే ఫుడ్ ఇస్తుంది, బట్టలు ఇస్తుంది, ఇల్లు ఇస్తుంది, విద్య ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. ది మెయిన్ 5 things all the Christian countries providing sufficiently all the things. ఆ క్రిస్టియానిటీలో ముందుగా వాళ్ళు సమకూర్చేది ప్రజలకు అదే. మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఆరోగ్యాన్ని ఫ్రీగా ఇస్తారు, చదువుని ఫ్రీగా ఇస్తారు. ఆల్ యూరోపియన్ కంట్రీస్, ఆల్ క్రిస్టియన్ కంట్రీస్, ఏ కంట్రీ చూసుకోండి. వేరేజ్ మన దేశం వచ్చేటప్పటికల్లా వ్యాపారం, గుడిలోకి రానివ్వకపోవడం, గుడిలోకి వచ్చిన వాళ్ళని అవమానించడం. మొన్న రాహుల్ గాంధీ చెప్పాడు, రాజస్థాన్ సిఎల్పి లీడర్ మిసెస్ జూలీ అన్న ఆవిడ ఒక ఆలయానికి వెళ్తే, మొన్న ఐసీసీ సెషన్లో చెప్పాడు, ఆలయానికి వెళ్తే ఆయన వెళ్ళి బయటకు వెళ్ళిన వెంటనే ఆలయాన్ని గోమూత్రంతో శుభ్రం చేశారట. ఎంత నీచం అండి! ఒక అపోజిషన్ లీడర్ని, సిఎల్పి లీడర్ని వెళ్తే ఇటువంటి దీన్ని ఏ హిందువు సమర్థిస్తాడు? ఏ క్రిస్టియన్ సమర్థిస్తాడు? ఏ ముస్లిం సమర్థిస్తాడు? కాబట్టి మీరు గుళ్ళుకి రానివ్వట్లేదు, గుళ్ళుకి రానివ్వట్లేదు. చాలా ఇన్సిడెంట్లు మనకి కర్నూలులో ఒక సర్పంచ్ వెళ్తాడు, ఫైన్ వేశారు. ఎన్ని ఇన్సిడెంట్లు మనకు తెలిసిన ఇన్సిడెంట్లు అన్నీ ఉన్నాయి. వీళ్ళు మరి ఏ దేవుడిని కొలవాలి? మీరేమో రానివ్వట్లేదు, వాళ్ళు రానిస్తున్నారు. సో దట్ 60% ఆఫ్ భారతదేశంలో ఉన్నవాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఇది ఒక అధ్యయనంలో రిపోర్ట్. అందుకనే ముందు జాగ్రత్తగా ఈ క్రిస్టియన్ ప్రచారం చేస్తున్న వాళ్ళని, క్రిస్టియానిటీని, ప్రీచర్స్ని ఒక ప్లాట్ వేసుకుని ఒక్కొక్కరిని చంపాలని అనుకుంటున్నారు. దాంట్లో మొదటి హత్య ప్రవీణ్ పగడాలది. బీజేపీ స్పోక్స్ పర్సన్, ఇట్స్ ఎ ప్లాన్, ఆర్ఎస్ఎస్ ప్లాన్. అందుకనే అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ, అశ్విని కుమార్ దుబే, దే ఆర్ ది 2 మెయిన్ కల్ప్రిట్స్. ప్లాన్ చేసి ఇదంతా చేసింది వీళ్ళిద్దరే. ఇది నేను ఆరోపణలు ఆరోపిస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులే. నీకు ఎలా ఆధారాలు వచ్చినాయి అని చెప్తే నేనేం చెప్తాను? ఈ కేసులన్నీ ఇప్పుడు నేను చెప్పినన్నిటికీ పేపర్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరే వెనకాల ఉన్నాను అన్నాక కేసు వాళ్ళు ఫైల్ చేశారు. ఇంకొక వార్త ఏంటంటే, కొన్ని వార్తా సంస్థలకు తెలుసు, హైదరాబాద్ శివార్లోనే ఉత్తరప్రదేశ్ ముఠ అతన్ని అంతమొందించారు. ఇది ప్రవీణ్ కుమారు
24th అటెండ్ అవ్వాల్సిన మీటింగ్. ఈ మీటింగ్ గురించే ప్రవీణ్ కుమార్ బండి మీద విజయవాడ వస్తున్నాడు. ఇది క్రిస్టియన్ మీటింగు. ఈ మీటింగ్కే ప్రవీణ్ కుమార్ విజయవాడ వస్తున్నాడు. దాని తర్వాత కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయ్యాడు. కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయినట్టు మీ ఎవరికన్నా తెలుసా? ఆ కొవ్వూరు మీటింగ్కి అటెండ్ అయినట్టుగా ఆ పాస్టర్ని అడిగితే తెలుస్తుంది. ఆ ఫుటేజ్లు ఏమి మీటింగ్ వెళ్ళినట్టు కానీ మీటింగ్కి అటెండ్ అయినట్టు కానీ ఫుటేజ్లు ఏమి పోలీసులు సంపాదించలేదు. ఈ మీటింగ్ ఏంటంటే జీసస్ ఎలీషా మినిస్ట్రీ వారు నిర్వహించు క్రీస్తు సువార్త పండుగలు మార్చి 2025, 23, 24, 25, 26, 27 ఆదివారం నుండి గురువారం రాత్రి వరకు ప్రతి ఉదయం 11 గంటలకు సాయంత్రం 7 గంటలకు క్రీస్తు సువార్త పండుగలు బేతేలు ప్రార్థనా మందిరం తెంపెల్లి అన్నది ఎక్కడ ఉందంటే గన్నవరం ముందు కరెక్ట్గా షిర్డీ సాయి ఫుడ్ కోర్ట్, గన్నవరంకి వచ్చే దారిలో షిర్డీ సాయి ఫుడ్ కోర్ట్ నుంచి రైట్కి కొంచెం లోనికి వెళ్తే అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి పక్క వెళ్తే కొంత దూరం వెళ్ళాలి. ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడు. దాంట్లో స్పీకర్స్ ఎవరంటే మిస్టర్ ఎలీషా గారు, మిస్టర్ పి జేమ్స్ గారు, మిస్టర్ ప్రవీణ్ పగడాల గారు, పాస్టర్ జె జర్మియా గారు, అపోస్తులు డాక్టర్ వి స్టీవెన్ గారు, పాస్టర్ మైకేల్ గారు, పాస్టర్ శ్యామ్ గారు. ఇది మీకు పంపిస్తాను అందరికీ ఈ మీటింగ్ల సంబంధించి. ఈ మీటింగ్లకు వెళ్ళారా లేదా దీని ఫుటేజ్ అది. అసలు బయలుదేరిన కారణమే విజయవాడ. ఆ మీటింగులకని బయలుదేరాడు. మీటింగులకి బయలుదేరినాడు తాగేసి వెళ్తాడా? ఎంత డ్రామా! ఒక ఫేక్ పర్సన్ని పెట్టి మొహం కనపడనివ్వకుండా డ్రామాలు చేసి మందు తాగినట్టు తెలియకుండా ఒక మనిషిని ఎంత దారుణంగా అసాసినేషన్ చేశారు క్యారెక్టర్ని పోలీసు వాళ్ళు. ఐజీ చాలా ఫుటేజ్లు సంపాదించావు కదా, ఈ ఫుటేజ్లు ఎందుకు సంపాదించలేకపోయావయ్యా? మిస్టర్ ఐజీ నిన్నే అడుగుతున్నాను. ఇవన్నీ కరెక్ట్ కాదు అడుగు. అసలు ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేయాలి? బాడీ 8:45కి దొరికింది నీకు. నువ్వు ఎప్పుడు వేసావు? నేను ఐజీతోనే మాట్లాడుతున్నాను, ఐజీకే చెప్తున్నాను ఇవన్నీ. నువ్వు ఎప్పుడు వేసావు? యు ఆర్ ది బాస్ ఆఫ్ ది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంతా కదా నువ్వే కదా, ఐఓ కాకుండా నువ్వే కదా ఎక్స్ప్లెయిన్ చేసావు. నువ్వు ఏం చేయాలి? నువ్వు ఇన్వెస్టిగేషను ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేసావు? ఎఫ్ఐఆర్ ఎలాగయ్యాలో కూడా